ముందుగా ఓయూ సాహిత్య వేదిక 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కవితా దుందుబి కార్యక్రమానికి వచ్చిన అతిథులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, పరిశోధకులకి ఓయూ సాహిత్య వేదిక తరపున స్వాగతం. ఈ ఓయూ సాహిత్య వేదిక నేపథ్యం, ఉద్దేశం, లక్ష్యాలు ఇవన్నీ ముందు మాట్లాడినవారు చెప్పారు. నేను కేవలం ఈ కార్యక్రమ నేపథ్యం గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. చెప్పారు వాళ్ళు డిసెంబర్లో ఏర్పడింది. ఇది 6వ వార్షికోత్సవం. 6వ వార్షికోత్సవం చేయాలనుకుంటున్నప్పుడు మనం పెద్దగా చేద్దాం, ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక మంచి లిటరరీ కార్యక్రమం అందరిని ఇన్వాల్వ్ చేసేది, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేది చేయాలనుకున్నాం. సో అది నార్మల్గా ఏదో సాధారణంగా చేయకుండా ఒక థీమ్ చుట్టూ తిరగాలి, ఆ థీమ్ చుట్టూ మాట్లాడాలి, ఆ థీమ్ చుట్టూ చర్చ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏ థీమ్ తీసుకోవాలి అని మేము సందిగ్ధంలో ఉన్నప్పుడు మాకు కనిపించిన సోషల్ మీడియాలో మాకు కనిపించిన కొన్ని దృశ్యాలు మమ్మల్ని ఈ థీమ్ వైపు నడిపించినాయి. అవి పసిపిల్లల ముఖాలపై రక్తపు మరకలు, శాశ్వత నిద్రలు. సో ఇవాళ ఈరోజు ప్రపంచమంతా యుద్ధం, బాంబులు, రక్తం, కన్నీళ్ల భాషతో మాట్లాడుతుంది. మనం నిలబడ్డ ఈ నేలకి అటువైపున రక్తం బారుతుంది. సో అట్లాంటి సందర్భంలో మనం నిలబడి ఉన్నాం. ప్రపంచంలోనే కాదు, భారతదేశంలో కూడా అసహన మేఘాలు కమ్ముకొని ఒక విధ్వంస సమాజాన్ని మనం ముందు హామీ పడ్డ సందర్భంలో నిలబడి ఉన్నాం. సో ఈ సందర్భంలో ఒక చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో పుట్టిన పౌరులుగా దానిలో అత్యంత చైతన్యవంతమైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, పరిశోధకులుగా మనం ఏం చేయగలం అనుకుంటున్నప్పుడు మనం ఈ సాహిత్య వేదిక ద్వారానే ఒక చర్చ చేద్దాం. ఏం చర్చ? సాహిత్యం, తెలుగు సాహిత్యం, మానవీయ విలువలు, అంతరించిపోతున్న మానవీయ విలువల గురించి తెలుగు సాహిత్యం ఏ స్థానం ఇచ్చింది, ఏం చర్చ చేసింది. సో ఆ చర్చ ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఈ అసహన సమాజాన్ని పారద్రోలి ఒక మానవీయ విలువలు నిండిన సమాజాన్ని కాల్చిస్తూ ఒక చిన్న చర్చ, మేము చేయగలిగే చర్చ, మేము చేస్తున్న చర్చ అని అనుకున్నాము. మేము ఈ థీమ్ అంతా అనుకుంటున్నప్పుడు మాకు సమాజంలో లోపంగా కనపడేది ఒకటే, స్పందన. ఇంత జరుగుతున్నా కానీ రావాల్సినంత స్పందన రాలేదు. కాబట్టి మనం స్పందించాల్సినంత స్పందిద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఇది మేము చేసే చర్చ, మేము చేయగలిగిన చర్చ. మీరందరూ ఇందులో భాగమైనందుకు, అట్లనే మా స్పందనకి మద్దతుగా తమ గళాల్ని, తమ కళని, తమ సమయాన్ని ఇస్తున్న మీ అందరికీ కూడా మా సాహిత్య వేదిక తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.